పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల మా దేవ, మీ ఘనమైన నామకందనములు స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి. ప్రభా, మా ప్రభు పునరుద్ధాన దినంలో ప్రభా మేము రావడంలో సాగిలిపడి మిమ్మల్ని ఆరాధించిన నిమిత్తమై ప్రభానైనా మీ యొక్క నామాన్ని గొప్ప చేయ నిమిత్తమై ప్రభా మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి ప్రభా మిమ్మల్ని కొనియాడి నిమిత్తమై సజీవ లెక్కలు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఇంతవరకు కూడా మీ యొక్క ఆరోగ్యం లెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నడిపించిన ప్రేమంతను బట్టి కూడా వందనములు స్తోత్రములు. ప్రభా, లోకంలో ఎంతోమంది ఈ దినం చూడలేక వారి జీవితయాత్ర ముగించినప్పటికీ అయోగ్యులము, వారికంటే అర్హత యోగ్యత కలిగిన వారు కాదు, కానీ నిష్ప్రయోజన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కేవలము మీ యొక్క ఉచితమైన కృప ద్వారా తండ్రి మాకు అనుగ్రహించినటువంటి నేను నూతనమైన దినం బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా నాయన, మరి నేను మిమ్మల్ని ఆరాధించే కొరకై ఈ వాక్య భాగం మాకు అనుగ్రహించండి. ప్రభా నైనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కూడా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారిని అందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ఏ గృహంలో ప్రభా మరి నైనా ఈ యొక్క వాక్యాన్ని వినడానికి మరి నైనా ఓపెన్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్ తండ్రి, నైనా వారి గృహాలను మీరు దర్శించండి. ప్రభావ మీ వాక్యం చేత దర్శించండి, నూతనమైనటువంటి జీవము దయచేయండి. నూతన విధానంలో మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని సేవించడం మీరు ఆయత్తపరచండి. ప్రభావ బలహీనమైన మంటి ఘటనలు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ పునరుద్ధాన శక్తి చేత మమ్మల్ని బలపరిచి మీ మహిమైశ్వర్యం చేత ఈ మంటి ఘటాలు నింపి నడిపిస్తున్న ప్రేమంతని బట్టి కూడా వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభానైనా దేవదూతలకు సహితము మీరు అప్పగించిన పరిచర్య, మరి గొప్ప పరిచర్య భూలోకంలో తండ్రి మాకు అనుగ్రహించారు. ప్రభానైనా దీనత్వంతో, ప్రభానైనా నిండు హృదయంతో, మంచి మనసాక్షితో ప్రభాని మిమ్మల్ని సేవించడానికి మమ్మల్ని మీరు ఆయత్తపరచండి. ప్రభానైనా మీరు మా కొరకై తండ్రినైనా ఉన్నతమైనటువంటి మహామహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చారు. మనుష్య కుమారునిగా దీనుడిగా తగ్గించుకొని మా కొరకై కలువసిరిలో మీరు భరించుకుని మీ ప్రేమను బట్టి మీరు సిలువ కార్యం ద్వారా మాకు అనిపించిన గొప్ప రక్షణను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏదైనా పరిచయం మీ సహాయాన్ని కోరుకుంటూ ప్రభా ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభానైనా ఎవరైతే లాక్డౌన్ కారణంగా తండ్రి నాయన రీతిగా ఇరుకులు ఇబ్బందులు ఉండి వెళ్తున్నారో వారినందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నామని, అలాగే తండ్రి ప్రపంచమంతటా కూడా మరి నేను ఎంతోమంది మరి నాయన ఈ యొక్క మరణ పడకల మీద ఉంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకున్నామని, మీ బిడ్డలైన వారిని మీరే నాయన మా ప్రభు పునరుద్ధాన దినములో మీ పునరుద్ధాన శక్తి చేత నింపమని బలపరచమని ప్రభావ మీ చిత్తానుసారంగా ప్రతి కుటుంబాన్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఆది నుంచి అంచిన వరకు మీరు ఆధిపత్యం వహించి నడిపించమని, మానవ హద్దుబాట్లు మానవ తలంపులు బంధించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కరెంటు సౌండ్ చేస్తున్న సమస్త వ్యాధులను ఉంచుకునమని, మా కొరకై తిరిగి త్వరలో రానున్నటువంటి మా ప్రభువును రక్షణైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. సర్వోన్నతుని చాటున నివాసించేడి వాడే, సర్వశక్తుని నీడలో విశ్రమించును పరమాదయత ఇదియే. సర్వశక్తుని నీడలో విశ్రమించును పరమాదయత ఇదియే. కలరే కల కింద ఆశ్రయము, కలరే కలతో కప్పును, కలరే కల కింద ఆశ్రయము, కలరే కలతో కప్పును. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు దుర్గమును, ఆయనే నా ఆశ్రయము, నా కోటయు దుర్గమును. ఆయన సాధ్యము నా కేడెమును, నేనమ్ముకొను దేవుడు. ఆయన సాధ్యము నా కేడెమును, నేనమ్ముకొను దేవుడు. కలరే కల క్రింద ఆశ్రయము, కలరే కలతో కప్పును, కలరే కల
రేఖల కింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం. అపాయము తెగులు నీ గుడారము సమీపించావు. అపాయము తెగులు నీ గుడారము సమీపించావు. తన రేఖల కింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. తన రేఖల క్రింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. నీదు మార్గములలో నిన్ను దూతలు కాయును. నీదు మార్గములలో నిన్ను దూతలు కాయును. పాదములకు రాయి తగులకుండా పాదములకు రాయి తగులకుండా తన రేఖల కింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. తన రేఖల కింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. సింహముల నాగుపాముల నడచెదవు. సింహముల నాగుపాముల నడచెదవు. అతడు నా నామము నెరిగేను. అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగేను. అతని తప్పించెదను. తన రేఖల కింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. తన రేఖల కింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. అతడు నన్ను ప్రేమించెను. నామమున మొరపెట్టెను. అతడు నన్ను ప్రేమించెను. నామమున మొరపెట్టెను. అతని విడిపించి ఘనపరతును. అతని ఉత్తరమీయును. అతని విడిపించి ఘనపరతును. అతని ఉత్తరమీయును. తన రేఖల కింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. తన రేఖల కింద ఆశ్రయము తన రేఖలతో కప్పును. సర్వోన్నతుని చాటున నివాసించేడి వాడే. సర్వశక్తుని నీడను
విశ్రమించును పరమాధన్యత ఇదియే సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇదియే. ప్రభుని ఆరాధించుకోవడానికి లోకాసువార్త 8వ అధ్యాయము. లోకాసువార్త 8వ అధ్యాయము 42, 43, 44 వచనాలు కలిసి చదువుతాము. లోకాసువార్త 8వ అధ్యాయము 42, 43, 44 వచనాలు కలిసి చదువుతున్నాం. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావసిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొని ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిను. దేవుడి ఈ భాగం ఆశ్రయించి అనుగ్రహించింది కాక. ఈ భాగంలో చూసినప్పుడు మరి ఇద్దరు కనబడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ 3 వచనాల్లో ఇద్దరిని మనం చూస్తున్నాం. ఒకరు ఎవరంటే మరి 41వ వచనంలో ఉంది, సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదములకు పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావసిద్ధంగా ఉంది. మరి ఈయన చూస్తే సమాజ మందిరపు అధికారి యాయీరు, ఈయనకు 12 ఏండ్లుగా మరి కుమార్తె చావునకు సిద్ధంగా ఉంది. దాని కొరకు బ్రతిమాలినప్పుడు ఆయన మార్గం వెళ్తూ ఉంటే అనేక మంది ఆయన మీద పడుతూ ఉన్నారు. అయితే అప్పుడు అదే సమయంలో మరి 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల స్త్రీ ఎవని చేతను స్వస్థత నందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. మార్గములో ఒక స్వస్థత జరుగుతూ ఉంది. మార్గములో జరిగిన స్వస్థత చాలా అద్భుతంగా ఉంది. ఎందుచేతంటే ఈమె రక్తస్రావము రోగము కలిగినటువంటి స్త్రీ, అది కూడా ఎంతకాలం నుంచి ఉందండి? 12 సంవత్సరాల నుంచి ఉంది. 12 సంవత్సరాల నుంచి ఉంది. మరి లేవి కాండము 15వ అధ్యాయం చూస్తే ఈ రక్తస్రావము ఎంత భయంకరమైందంటే లేవి కాండం 15వ అధ్యాయంలో చూసినప్పుడు మొదటి 2 వచనాలు చదువుకున్నాం. మొదటి 2 వచనాలు, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలు తిట్టనడి ఒకని దేహమందు స్రావము ఎడల ఆ స్రావం వలన వాడు అపవిత్రుడను, వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. మరి ఈ రీతిగా ఏదైనా స్రావము దేహములో ఉంటే వాడు అపవిత్రుడు. ఇంకా చూస్తే కింద వరకు కూడా మరి అతను కూర్చున్న ఆ యొక్క కుర్చీ మీద కూర్చున్నవాడు కూడా స్నానం చేశారు. దినమంతా కూడా అపవిత్రుడిగా ఉండాలి. అంటే ఈ యొక్క రక్తస్రావం కలిగిన రోగము అపవిత్రత కలిగినటువంటి రోగంగా మనం చూస్తున్నాం. అంతేకాదు 12 సంవత్సరాల నుంచి కూడా ఎవరి చేత కూడా స్వస్థత నొందకుండా ఆ రీతిగానే ఉండిపోయింది. ఎవరి చేత స్వస్థత నొందలేదు. అయితే ఈమెకు కొద్దిపాటి విశ్వాసం కలిగి ఉండొచ్చు. అయితే ఈమె వాస్తవానికి బయట రాకూడదు, ఎవరిని కూడా ఆమె ముట్టకూడదు. అయితే ఆమె ధైర్యం చేసింది. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ముట్టడానికి మాత్రమే ఆమె సాహసం చేస్తూ ఉంది. అంతేకాదు మరి ఆ క్రమంలో అక్కడ చూస్తే అక్కడ బహు జన సమూహాలు మరి ఆయన మీద పడుతూ ఉన్నారు. వెళ్ళి చూడండి, జన సమూహంలో ఆయన మీద పడుతూ ఉన్నారు. అంటే చాలా గుంపు, చాలా క్రౌడ్ ఆయన గుండా వెళ్తూ ఉంది, ఆయన వెంబడి వెళ్తూ ఉంది. వారందరినీ కూడా తప్పించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు రావడం కూడా ఒక మరి చాలా ధైర్యం చేసింది. అయితే మరి ఈమె ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో వెంటనే చూసినప్పుడు ఇక్కడ చూస్తే వెంటనే రక్తస్రావము నిలిచిపోయింది. అంతకుముందు దాదాపుగా 12 సంవత్సరాలు ప్రయత్నం చేసింది. తెలిసిన వైద్యం అంతా చేయించుండొచ్చు, కానీ ఆమెకి ఏం కలగలేదంటే స్వస్థత కలగలేదు. మరి దినాల్లో కూడా మరి అలాంటి రోగమే ఉంది. ఎలాంటి రోగం? ఎంతమంది వైద్యులు పట్టుకున్నా కానీ స్వస్థత లేదని అంటున్నారు. దీనికి ఏంటంటే ఏం చేయాలంటే కేవలము మనము ముందు జాగ్రత్తలే పాటించాలి. ఏమేం చేయాలి? చాలా చెప్తూ ఉన్నారు, ముందు జాగ్రత్తలే, కానీ స్వస్థత మాత్రం లేదు అని చెప్తున్నారు. అయితే
మనము ఎవరి సన్నిధికి వచ్చి ఉన్నామంటే, ఎవరి సన్నిధికి వచ్చామంటే మనం ఇప్పుడు స్వస్థపరచగల సమర్థుడైన ఆయనకు మరి రోగం అనేది, వ్యాధి అనేది, బాధ అనేది తీసివేయడం ఆయనకు పెద్ద కష్టతరమైన పనేమి కాదు. ఎందుచేత పాపపు రోగాన్ని తీసివేశాడు ఆయన, పాపపు రోగాన్ని క్షమించాడు ఆయన. మరి గత వారం చూసాం, పాపాత్ములైన స్త్రీ యొక్క విస్తారమైన పాపములు ఆయన ఏం చేశాడు? ఆయన క్షమించాడు, విస్తారమైన పాపాలు క్షమించాడు. ఆయన ఏమంటే సమాధానంగా వెళ్ళమంటున్నాడు. ఇక్కడ చూస్తే ఏమి కూడా మరి వస్త్రపు చెంగు ముట్టింది, ఆమె అయితే స్వస్థపరచబడిపోయింది మార్గంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళేది యాయీరు కుమార్తెను, చావునకు సిద్ధమైనటువంటి యాయీరు కుమార్తెను స్వస్థపరచడానికి వెళ్తున్నారు. మార్గంలో ఈమె పేరు రాయబడలేదు, కానీ ఈ స్త్రీ స్వస్థత పొందింది. ఎటువంటి స్వస్థత అంటే ఎవరి చేత కూడా స్వస్థత పొందలేదు. 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉంది. పైపెచ్చు ఆ వ్యాధిని బట్టి సమాజంలో రాకూడదు, అపవిత్రురాలు. కాబట్టి ఈ అపవిత్రురాలు ఎప్పుడైతే ముట్టిందో ఆమె స్వస్థపరచబడింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎరుగును, ఆ స్త్రీ వస్తుంది మార్గంలో, ఆయన వస్త్రపు చెంగు ముట్టదని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు. కానీ ఎందుకు అడుగుతున్నారంటే ఆమె బయలుపరచబడాలి. మనం కూడా మన పాపములు ప్రభు క్షమించారని ఎరుగుదాం. కానీ ఈ దినాన్ని ఎందుకు మనం ఆరాధించాలా? మనలో దేవుడు చేసిన కార్యాన్ని సమాజంలో ప్రభువుని గణపరచాలి, ప్రభువుని కొనియాడాలి. అందుని బట్టి ఈ స్త్రీని మరి కనపరిచిన నిమిత్తమై ప్రభు వారు అంటా ఉన్నారు, నన్ను 45 చూస్తే నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేము ఎరుగు అన్నప్పుడు, ఇక్కడ మరి తొందరపాటు నాలంటాడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా పేతురు. అందరూ అంటా ఉన్నారు మేము ఎరుగు అంటే పేతురు మాత్రం ఏమంటున్నాడు? అయ్యా బోధకుడా ఏమన్నాడు చూడండి, పేతురు ఏలినవాడా జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, జనసమూహాలు క్రిక్కిరిసి మరి నువ్వు బయలుదేరినప్పటి నుంచి కూడా నేను వెంబడిస్తూ ఉన్నారు, నీ మీద పడతా ఉన్నారు. కాబట్టి మరి ఎవరు ముట్టుగారంటే మరి దానికి ఏమి చెప్పగలమని పేతురు తొందరపడినప్పటికి కూడా ప్రభువు వారు మాత్రం అంటున్నారు 40 చూస్తే, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని. నువ్వు ప్రభు వస్త్ర చెంగులో నుండి ఏమి బయలువెడలింది? ప్రభావం బయలువెడలింది. ప్రభు యొక్క వస్త్రపు చెంగులోనే ప్రభావం ఉంది. ఆయన యొక్క రక్త మాంసములు మనం పాలు పంపులు పొందుతాం. అందులో ఎంత ప్రభావం ఉంది, ఎంత శక్తి ఉంది. 12 సంవత్సరాల నుండి కూడా మరి స్వస్థత లేకుండా తిరిగింది, నెమ్మది లేకుండా తిరిగింది. ఆమె ఎవరిని కూడా ముట్టకూడదు, ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ స్త్రీ స్వస్థపరచబడింది. అయితే ప్రభు వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆ వస్త్రపు చెంగులోని ప్రభావం బయలువెడినప్పుడు ఆమె ఆ క్షణమే స్వస్థపరచబడింది. అయితే రెండవ చూడండి, మరి 47 తాను మరుగై ఉండలేదని అర్థమైపోయింది ఈమెకు. ప్రభు వారు అడుగుతూ ఉన్నారు, దాన్ని ఎవరో ముట్టారు, ప్రభావం వెళ్ళింది అని అడుగుతా ఉంటే ఇంకా తాను మరుగై ఉండడం కష్టం. ఎందుకు? ప్రభు ఆయన ఎరుగును. బహుశా సమయంలో నా దగ్గర నుండి ఏంటి అన్నాడైనా, నా వస్త్రం నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని బహుశా ఆమెనే చూస్తా చెప్పాడేమో ఆయన. వెంటనే ఆమె ఏం చేసింది? ఆమె తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి, చూడండి ఆ స్త్రీ చూచింది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి ముఖాన్ని చూస్తుంది, స్వస్థపరచబడిందని ఎరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి ముఖాన్ని చూస్తుంది. ఇంక నేను మరుగై ఉండలేను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆమెనే చూస్తున్నాడేమో, బహుశా ఆమె చూస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె చూస్తుండగా ఆమె కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తుంది. ఎప్పుడైతే ప్రభు ముఖ దర్శనము అలా కలిగినప్పుడు మన యొక్క రహస్య జీవితం అంతా బయటపడిపోతుంది. ఆమె వెంటనే బయటపడుతుంది. ఏమంటుంది చూడండి, వెంటనే స్త్రీ చూచి వణకచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి. మనము ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడినప్పుడు, నిజముగా మనలో దేవుని కార్యం జరిగినప్పుడు, మన పాపములు క్షమించబడినప్పుడు మన హృదయములో ఆ సంతోషాన్ని మనం మరుగు చేయలేము. ఒకవేళ మరి ఉన్నటువంటి భౌతిక పరిస్థితి, సిగ్గు, లేకపోతే నలుగురిలో బయటకు వచ్చి మాట్లాడడం, లేకపోతే ప్రార్థన చేయడం, నలుగురు ఆరాధన చేయడం, ఒకవేళ మనకు సిగ్గు అయి ఉండొచ్చు. కానీ ప్రభు ముఖాన్ని చూసినప్పుడు మన హృదయంలో జరిగిన కార్యాన్ని మనం ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి ఆ స్త్రీ ఏం చేసింది? అక్కడ వణుకుచు వచ్చి సాగిలపడి, చూడ వచ్చి మరి సాగిలపడి
తాను ఎందు నిమిత్తమో ఆయనను ముట్టినో వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. ఈనాడు ప్రభు మనల్ని ఆత్మీయంగా సజీవులుగా ఉంచారు, అంతేకాదు శారీరకంగా కూడా సజీవులుగా ఉంచారు. ఆత్మీయంగా సజీవులుగా ఉన్నాం, శారీరకంగా కూడా సజీవులుగా ఉన్నాం. చాలామంది మన పితరులు, లేకపోతే మన యొక్క స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, లేకపోతే మన దేశస్థులు, లేకపోతే మన ఇతర దేశస్థులు అనేక మంది ఈ దినం చూడలేక వారి జీవితయాత్ర ముగిస్తూ ఉన్నారు. చాలామంది ప్రతి దినము కూడా ఈ దినాల్లో చూస్తే ఉన్న పరిస్థితిని బట్టి ఎంతోమంది వారి జీవితయాత్ర ముగిస్తున్నారు. అయితే మనల్ని దేవుడు ఏం చేశాడు? సజీవ లెక్కలో ఉంచాడు. అంతేకాదు ప్రభు రక్తం చేత మనల్ని విమోచించారు ప్రభు. ఈ స్త్రీ అయితే వస్త్రపు చెంగు ముట్టు చేత స్వస్థపరచబడిందేమో కానీ మనం ఏ రీతిగా మన పాప రోగం పోయింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కలువరి శిలువలో తన దేహాన్ని మన కొరకు అర్పించారు. ఆయన యొక్క రక్తాన్ని ప్రాణార్పణంగా మన కొరకు పోశారు. కలువరి శిలువ నుండి నది వలె ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ప్రవహించింది. ఆయన శరీరం అంతా కూడా అరికాలు నెన్నెత్తి వరకు కూడా మరి స్వస్థపరచబడిన భాగం ఒకటి కూడా లేదు. మరి కాళ్ళు, చేతులు, శిరలు, తల ముండ్ల కిరీటం, ప్రక్కన బల్లెంపోటు, ఇవన్నీ కూడా కొరడా దెబ్బలు, మరి ముఖం మీద ఉమ్మేయడం, ఇవంతా కూడా ప్రభు మన కొరకు భరించడం ద్వారా మనకు గొప్ప రక్షణ సిద్ధపరచబడింది. కాబట్టి ఈ స్త్రీ వస్త్రపు చెంగు ముట్టు చేత స్వస్థపరచబడింది. వెంటనే వచ్చింది, వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టినో వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను. మనం కూడా మన జీవితంలో ఎటువంటి దౌర్భాగ్య స్థితి నుండి దేవుడు మనల్ని మార్చాడు, ఎటువంటి భయంకరమైనటువంటి పాప స్థితి నుండి దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకున్నాడు. వాస్తవానికి మనం అనుకోవచ్చు, అవి వాళ్ళ వల్ల నేను అంత పాపం చేయలేదు, ఇంత పాపం చేయలేదు అనుకోవచ్చు. మేము చాలా మంచి కుటుంబంలో పుట్టాం కాబట్టి మేము మంచి మంచి పాపాలే చేసాం అనుకోవచ్చు. కానీ మన యొక్క హృదయము ఎలాంటిదంటే మానవ హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. ప్రభు రక్తము ప్రోక్షించబడే వరకు కూడా ఎంతో ఘోరమైన వ్యాధి కలిగి దుర్వాసన దాంట్లోంచి వచ్చింది. దుర్వాసన, ఆ యొక్క రక్తము దుర్వాసనతో స్రవిస్తూ వచ్చింది. గాయాల నుండి, మన పాపపు గాయాల నుండి రక్తము దుర్వాసనతో స్రవింతా వచ్చింది. ఆ స్త్రీకి అయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉందేమో కానీ నీవు నేను కూడా రక్షణ పొందు పర్యంతరము మన జీవితాల్లో నుండి, మన హృదయంలో నుండి ఘోరమైన దుర్వాసన స్రవిస్తూనే వచ్చింది. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చి ఆయన రక్తంతో మనం కడుక్కున్నామో వెంటనే మన జీవితం కూడా మార్చబడింది. అది దినాన్ని ఏ రీతిగా చేయబడింది? పరిమళ వాసనగా. కాబట్టి ఈ స్త్రీ అయితే యథార్థంగా ప్రభుని ఆరాధిస్తుంది. ఇక్కడ ఆమె చెబుతా ఉంది, ఇంకా ఇది మరుగు చేయబడే సంగతి కాదు. ఎందుకంటే ఆయన అప్పటికే నన్ను చూస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను గుర్తుపెట్టేశారు, ఇంక నేను మరుగు చేయబడలేను అని వచ్చింది. జరిగినదంతా కూడా ఆ ప్రజలందరి ఎదుట కూడా చెప్తా ఉంది. సంతోషంగా సాగిలి పడిపోయింది, వణుకుతూ ప్రభుని కనపరుస్తుంది. మరి ఈ యొక్క చిన్న కుమార్తె కూడా చూసినట్లయితే ఈమె వయసు కూడా ఎంత అండి? 12 సంవత్సరాలే. అంటే ఈమె రోగం ఎప్పుడు ప్రారంభించబడిందో ఆ బిడ్డ అప్పుడే పుట్టింది. ఆ సంవత్సరంలోనే ఇంచుమించు చెప్పాలంటే ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉంది. ఆ యాయిరు కుమార్తెకి ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు. అంటే ఆ బిడ్డ వయసు ఎంతో ఈమె రోగం వయసు కూడా అంతే. ఇక్కడ చూస్తే ఈమె కూడా చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు 52వ వచనంలో, లూకాసు సువార్త 8వ అధ్యాయము 52వ వచనం చూస్తే, అందరూ ఆమె నిమిత్తం ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. రొమ్ము కొట్టుకుంటున్నారంట పాపం. ఎంత ప్రేమతో 12 సంవత్సరాలు యాయిరు పెంచుకున్నాడో. వాళ్ళందరి మధ్య చిన్న కుమార్తె మరి 12 సంవత్సరాలు అంటే ఇంకా వారి మాటలు, వారి పనులు ఎలాగుంటాయండి? చాలా ముద్దుగానే ఉంటాయి ఇంచుమించుగా. అలాంటి పరిస్థితుల్లో పెంచబడుతుంటే ఆమె ఏమైపోయింది? 53వ వచనం చూస్తే ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ అపహసిస్తూ ఉన్నారు. ఎందుకు? అది ఎవరి గృహం అండి? అది ఎవరి గృహం? అది యూదుల అధికారి అయిన, సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు. అక్కడ ఎవరుంటారు? అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా అయినా సరే ఆయనలో తప్పు ఎదకాల. కాబట్టి ఈయనంటా ఉన్న నిద్రించుచున్నదే కానీ చనిపోలేదంటే అక్కడ ఒక గుంపు ఏం చేస్తుంది? ఆయన్ని అపహసిస్తుంది. ఇది నాన్న ప్రభు బిడ్డలంగా మనం కూడా మరి మేము ప్రభువులో ధైర్యంగా ఉన్నాము, మేము ఒకవేళ చనిపోయినా పరలోక రాజ్యం ఉంది మనకి, మనం ఏమీ భయపడమంటే లోకస్తులు ఏం చేస్తారండి?
అపహసిస్తారు. ఎందుకు? ఇంత గొప్ప రక్షణ వారికి తెలియదు. ప్రభువులో ఉన్నటువంటి ప్రభావం వారు ఎరుగరు. ప్రభు వస్త్రపు చెంగులో ఉన్నటువంటి ప్రభావం వారు ఎరుగరు. ప్రభు దేహంలో ఉన్నటువంటి ప్రభావము, ప్రభు రక్తంలో ప్రభావం వారు ఎరుగరు. అందుచేత భక్తులు చక్కగా పాడుతున్నారు. ఏ పాట? నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును, నీ రక్త ప్రభావమునా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. కాబట్టి ప్రభు యొక్క రక్త ప్రభావము మన యొక్క పాప జీవితాన్ని, రోత హృదయాన్ని, మరి మన పాపపు గాయాల చేత రక్తం స్రవిస్తూ ఉంది. ఆ గాయాలన్నీ కట్టి మనల్ని స్వస్థపరిచింది. అంతేకాదు యాయిరు కుమార్తెను మరి చనిపోయినది అని వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. కానీ ప్రభు వారైతే ఏమంటారు? ఆమె నిద్రిస్తున్నది, చనిపోలేదని చెప్తున్నారు. అయితే వారు అపహసించినప్పటికి కూడా మరి 54 వచనం చూస్తే, అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. ప్రభు పునరుద్ధాన శక్తి ఆయన స్వరములో ఉంది. ఇందాక చూసాం, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఆమె వస్త్రపు చెంగు ముట్టింది. ఆ వస్త్రపు చెంగు నుండి ప్రభావం వెడలి ఆమెను స్వస్థపరిచింది. ఇక్కడ చూస్తే ఆమె ప్రభు ఆయన స్వరము, మెల్లని స్వరంతో ఏమంటున్నారు చూస్తే, ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్ము, అంతే, చిన్నదానా లెమ్ము. మనం కూడా మన పాపాలను బట్టి, మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి, మన దోషాన్ని బట్టి, మన యొక్క అపవిత్రతను బట్టి మన ఈ లోకంలో మరి మరణించిన వారంగా ఉన్నాం. పాపపు మరణములో మనం ఉన్నాం. పాపపు లోకములో జోగాడుతున్నాం, నిద్రపోతున్నాం. అటువంటి మనల్ని ప్రభు ఏం చేశారు? లెమ్ము 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 తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఈ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శ్రీలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ముఖము నుండి, ఆ సిలువ నుండి మన మీదకి ప్రకాశింపజేసేవారు ప్రభు, ప్రసరింపజేశారు ప్రభు. ఎప్పుడైతే కలువరి సిలువ వైపు మనం తిప్పబడ్డామో, ఆ యేసు ప్రభు కలువరి సిలువ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూచాము, సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూచాము, మనకేం కలిగింది? వెలుగు కలిగింది. ఆ వెలుగు మనల్ని ఏం చేసింది? తేజరిల్లింపజేసింది. ఈ యొక్క చిన్నది ఏ రీతికైతే బ్రతికిందో మనం కూడా మనం ఏం చేస్తాము? బ్రతికాం. జీవం మనలోకి వచ్చింది. మరణంలో నుండి జీవంలోనికి ప్రభు మనల్ని దాటించాడు. కాబట్టి ప్రభువుని మనం హృదయమారా ఆరాధించబద్దులమై ఉన్నాం. చూడండి, అప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఆయన అంటున్నారు 55 వచనం, ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచిన, అప్పుడైనా ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. ఎంతో ఆశ్చర్యపడతా ఉన్నారు. కాబట్టి దినాల్లో ప్రపంచమంతా కూడా ఒక ప్రక్కన వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి, లేకపోతే ఉన్నటువంటి భయాన్ని బట్టి ఈ రీతిగా ఉన్నప్పటికీ కూడా ప్రభుబిడలంగా మనకి దేవుడిచ్చిన వాక్య భాగాన్ని బట్టి మనం ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలా. ఎందుకు? ప్రభు చూసాం 12 సంవత్సరాల నుంచి ఎన్ని హాస్పిటల్ తిరిగిందో తెలియదు. ఆ దినాల్లో మరి ఏం చేసిందో తెలియదు. కానీ ఆమె రోగం మాత్రం బాగుపరచబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టిందో ఆమె స్వస్థపరచబడింది. స్వస్థపరిచి యెహోవాకు పేరు. రెండోది, మరణించింది చిన్నది. మరణించినప్పటికి కూడా ప్రభు ఏమంటారు? ఆమె నిద్రించింది అంటున్నారు. నిజంగా నిద్రలో ఉన్నటువంటి వారిని ఎలాగైతే లేపుతాం అలాగే ప్రభు ఆమెను లేపాడు. ఆయన శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వభౌమాధికారి మన జీవితాలకి. కాబట్టి ప్రపంచమంతా కూడా ఇదిరాన మరి ప్రభు వైపే చూస్తూ ఉన్నారు. ఆయా దేశాల్లో ఉన్నప్పటికి కూడా, ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికి కూడా వారందరూ కూడా
ఆశ దేని మీద లేదు. ఇంకా చూడండి, దినాల్లో చూస్తే డబ్బు వారిని బ్రతికించలేకపోతుంది, వారికి ఉన్నటువంటి అధికారం వారిని బ్రతికించలేకపోతుంది, వారికి ఉన్నటువంటి సైన్స్ జ్ఞానం వారిని బ్రతికించలేకపోతుంది. ప్రపంచమంతా కూడా దేవుని వైపు చూస్తుంది, దేవుని వైపు చూస్తుంది. ఎందుకు? దేవుడే బాగు చేయాలి. ఆ మందు ఇచ్చిన ఎవరివ్వాలా? దేవుడే ఇవ్వాలా. దేవుడే మరి జ్ఞానులకు జ్ఞానం ఇచ్చే దేవుడు, జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి జ్ఞానులకు ఇంకేం జ్ఞానం కావాలండి? చూసారా, జ్ఞానులకు ఇంకేం జ్ఞానం కావాలనుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఏమైపోయింది, మన ప్రపంచంలో ఎంతో ముందుకు వెళ్ళిపోయింది, దూసుకుపోయింది అనుకున్నారు. శాస్త్రము, సైన్స్ చాలా అభివృద్ధి పరచబడిపోయింది. ఇంకా చనిపోయిన మనిషిని కూడా బ్రతికించేసేంత శాస్త్రం వచ్చింది అనుకున్నారు. కానీ దేనికి జడిసిపోతున్నారండి? దేనికి జడుతున్నారు? మొన్న నేను కూరగాయలకి వెళ్ళాను. ఒక ఆయన కొంచెం 4 అడుగుల దూరంలో తుమ్మాడు, అంతే. తుమ్మాడు, గట్టిగా తుమ్మాడు. వెంటనే ఏం చేస్తాము, ఇంటికి వచ్చి తలస్నానం చేసి బట్టలన్నీ బయట తీసేసి ఏం చేస్తాం? దేనికండి? తుమ్ముకి ఒక తుమ్ముకి మనిషి ఏం చేస్తున్నాడు? భయపడిపోతున్నాడు. ఒక తుమ్ముకి. దేనికి భయపడిన వ్యక్తి ఈవేళ దేనికి భయపడుతున్నాడు? తుమ్ముకు భయపడుతుంది. ఎందుకు? మందు లేదంట, మందు లేదు. కాబట్టి స్వస్థపరిచే యెహోవా ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బాధ అయినా, మరణమైన, ఉపద్రవమైన, కరువైన, వస్త్రహీనత అయినా క్రీస్తు ప్రేమ నుండి మనలో ఎడబాపనేరదు. ఆయన స్వస్థపరిచాడు. ఆయనలో ఏముంది? ప్రభావము. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అని ఆ దినాల్లో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేవారు. మరి ఒక పెద్ద ఆయన ఏం చేశాడు? ఒక ఆయన, అయ్యా నీవే పమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు, నేను పమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు, రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు, నీ అధికారాన్ని నేను కూడా లోపడతాను, నీవు వచ్చే అంత గొప్ప ఇల్లు కాదు నాది, కాబట్టి నువ్వేం చేస్తావో మాట మాత్రం సెలవి. ఆ మాటలు ఏముంది? గొప్ప విడుదల, విమోచన మన జీవితాలకి. కాబట్టి ప్రభు యొక్క మేలని స్వరం మనకు అనుగ్రహించబడింది. ధైర్యముతో ఆయన కృపాసనం ఎదుకు వచ్చాము. మనం దేనికి మనము భయపడాల్సిన పని లేదు. లోకరీతిన మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పేమి కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ హృదయంలో మాత్రము భయపడాల్సిన పని లేదు. మరి ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, ఒక సామ్రాజ్యంలో పెద్ద రోగం వచ్చిందంట. పెద్ద రోగం వస్తే చాలామంది చచ్చిపోతున్నారంట. అయితే మొత్తానికి రాజుగారు ప్రయత్నం చేశాడు. ఒక గొప్ప మరి మాంత్రికుడు ఉన్నాడు, వాడు వస్తే ఈ రోగం ఆగిపోద్దని చెప్పారంట. రోగం ఆగిపోద్దని చెప్తుంటే ఆ మాంత్రికుడు ఆ దేశంలోకి వస్తున్నాడంట, రాజ్యంలోకి. వస్తూ ఉండగానే ఆ మాంత్రికుడు జడిసి ఆ రోగం బయటకు వెళ్తుందంట. రోగాన్ని ఎప్పుడైతే ఈ మాంత్రికుడు రోగం ఎదురైందో ఆ మాంత్రికుడు అడిగాడంట, ఏమ్మా ఏంటి ఎంతమందిని చంపేసి ఏంటమ్మా అని అడిగాడంట. అయ్యా నేను చంపింది 50 మందిని మాత్రమే, భయంతో మిగతా 500 మంది చచ్చిపోయారు అన్నాడంట. చూసారా రోగం ఏం చెప్తుంది? నేను చంపింది 50 మందిని మాత్రమే, భయంతో మిగతా 500 మంది చనిపోయి. ఈ దినాన్ని భయపడుతున్నారు, కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకు? జీవం గల దేవుని బిడ్డలో మనం, జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ధైర్యంగా ప్రభుని ఆరాధిద్దాం. ఎందుచేతంటే మన పాపపు రోగాన్ని తీసివేసినటువంటి దేవుడు కలువరి శిలువలో సామాన్యటువంటి భౌతిక సంబంధమైన రోగం ఆయనకు అసాధ్యం కాదు. ప్రభు తన యొక్క ఆరోగ్యం రెక్కలు మనల్ని భద్రపరిచారు. కాబట్టి సజీవు లెక్కలో మనం ఉన్నాం. ఆ స్త్రీ ఏ రీతిగా అయితే వణుకుచు జరిగిందంతా కూడా బట్టబయలు చేసి ప్రభు పాదాల దగ్గర సాగిలిపడి ఆయన ఆరాధిస్తుందో, మనం కూడా మన ఎడల దేవుడు చేసిన కార్యము ఎటువంటి విధానంలో దేవుడు మనల్ని స్వస్థపరిచారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని వ్యక్తిగతంగా ఆత్మతో సత్యముతో మనం ఎరిగిన అనుభవంలో మనం కూడా ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే
ప్రేమతోనే తెంచినావా పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే తెంచినావా ప్రేమ తెలియగలదా నీ ప్రేమ లోతు నెరుగగలనా ప్రేమ తెలియగలనా నీ ప్రేమ లోతు నెరుగగలనా ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ద్రోహినై ఎన్నాళ్ళు నిన్ను గాంచక తిరిగితినయ్యా ద్రోహినై ఎన్నాళ్ళు నిన్ను గాంచక తిరిగితినయ్యా ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివే ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివే ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ఇహలోక సకల మహిమా పూల వలె వాడిపోవు ఇహలోక సకల మహిమా పూల వలె వాడిపోవు వాడదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా వాడదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు అతి సులభముగానే పరమున వివరించగలను అతి సులభముగానే పరమున వివరించగలను ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనములు కూడా చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనములు చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నీ నెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టువనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితమని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడు చదువుకున్న వాక్య భాగాన్ని దేవుడు ఆశ్రయించి మనకు అనుగ్రహించిన గాక.
ఈ భాగంలో మనం చూసినప్పుడు మరి ప్రత్యేకంగా మరి ప్రకటన మరి అపోస్తున్నటువంటి యోహాను గారు మరి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మరి రీతిగా 7 సంఘములకు మరి పత్రికలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. అందులో మొట్టమొదట పత్రిక ఎఫెసుకు రాయబడింది. ఎఫెసు ఒక పట్టణం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎఫెసు పట్టణాన్ని మనం చూసినట్లయితే అది ఒక గొప్ప నగరంగా ఉంది. అంతేకాదు ఆ నగరము అనేకమైనటువంటి ప్రాంతాలకి ఒక కూడలిగా ఉండి మరి ఎంతో అన్నిటికీ కూడా ఎంతో మరి వాణిజ్య వ్యాపారాలకు అలాగే విలాసవంతమైనటువంటి వాటికి అన్ని పరిస్థితులకు కూడా మరి ఎంతో అనుకూలమైనటువంటి పట్టణంగా అభివృద్ధి చెందిన పట్టణంగా ఉంది. అందుచేత ఆ దినాల్లో ఎఫెసు పట్టణాన్ని ఆసియా యొక్క మాయా బజార్ అని కూడా అంటూ ఉండేవారు. అంతేకాదు మరి ఆసియా వెలుగుని ఆ ఎఫెసు పట్టణాన్ని మరి ఆ యొక్క యాత్రికులు ప్రశంసిస్తూ ఉండేవారు. ఎందుచేతంటే ఎంతోమంది ఆయా రీతిలుగా ఎఫెసు పట్టణానికి రావడం, ఎంతో వ్యాపారం జరగడం, ఎంతో మరి విలాసవంతమైన జీవితాలు జీవించే వారికి కూడా ఎంతో అనుకూలమైనటువంటి పట్టణంగా ఎఫెసు పట్టణం ఆ దినాల్లో ఉంది. అంతేకాదు మరి ఆ పట్టణము మరి డయానా దేవతను పూజించేవారు. ఆ పట్టణంలో ఎఫెసు పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ డయానా దేవత యొక్క మహాగుడి కూడా మరి ప్రపంచవ్యంతల్లో ఒకటన్నట్టుగా అటువంటి మరి గుడి కూడా ఆ ఎఫెసు పట్టణంలో ఉంది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు తన 2వ సువార్త ప్రయాణంలో మరి ఈ యొక్క ఎఫెసుకు వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి కొరింథీయులకు రాసిన మరి మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనంలో భాగం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించేవారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. కాబట్టి ఇక్కడ మరి ఎఫెసును దర్శించినప్పుడు మరి అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నారు, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. ఎందుచేతండి మరియు ఎదిరించేవారు అనేకులున్నారు కనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. ఆ రీతిగా ఎఫెసులో నిలిచిండి ఎంతోమంది మరి ఆ యొక్క విగ్రహారాధనకు, డయానా విగ్రహారాధనకు బానిసలు, సుఖ విలాసాలకు, లోక వ్యాపారాలకు, అనేకమైనటువంటి ఘోరమైన కార్యాలకు బానిసైనటువంటి వారు, మరి సువార్తను ఎదిరించేటువంటి వారు, వ్యతిరేకించేటువంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నారు, ఎదిరించేవారు. అందుచేత మరి అపోస్తలుడైన పౌలు అక్కడ పరిచర్య చేయడానికి ఎంతో సంతోషించి అక్కడ ఉండాలని ఆశ, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి ఆశ కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. అంతేకాదు తిరిగి మరి అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో కూడా చూస్తే, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో మరి మొదటి 9 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 9వ వచనంలో అంటారు, 9వ వచనం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసు వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఎక్కడ బస చేశారంటే తురన్ను అనేటువంటి మరి వ్యక్తి యొక్క పాఠశాల ఒకటి అక్కడ ఉంది. మరి అయితే ఆ పాఠశాలలో మరి యొక్క అపోస్తలుడైన పౌలు మరి బస చేస్తూ అక్కడే వాక్య పరిచయం చేస్తామని చూస్తున్నాం. అయితే దానికి ముందుగా ఆ యొక్క పట్టణాన్ని మరి మొదటి వచనంలో చూసినప్పుడు అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారిని అపోస్తలుడైన పౌలు వారికి పరిచయం చేస్తూ 4వ వచనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. 5వ వచనం చూసినట్లయితే, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు వారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తూ మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను వారు ఎరిగి ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సంగతులు వారికి తెలియకుండా ఉన్నాయి అందులో కొంతమందికి. అందుచేత
అపోస్తలుడైన పౌలు వారికి తురను అనే వ్యక్తి యొక్క పాఠశాలలో బస చేస్తూ మరి ముందుగా సమాజ మందిరంలో కూడా మరి 8వ వచనంలో చూస్తే సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించు, దేవుని రాజ్యం గురించి తర్కించు, ఒప్పించు, ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపారు. అయితే కొందరు కఠినపరచబడిన వారై, కొంతమంది కఠినపరచబడి 3 నెలల పరిచయం జరిగింది సమాజ మందిరాల్లో. పౌలు బోధించాడు. అయితే మరి ఈ యొక్క మరి కఠినపరచబడిన కొంతమంది ప్రజలు అక్కడ ఉండడాన్ని బట్టి అపోస్తలుడైన పౌలుని వారు తృణీకరించడాన్ని బట్టి ఆ యొక్క పాఠశాలలోనే వారికి మరి బోధిస్తూ ఉండేవాడు. ఆ రీతిగా పౌలు అక్కడ బహుకాలం పరిచయం చేసిన వ్యక్తిగా మనం చూస్తాం ఎఫెసు పట్టణంలో. తిరిగి ఆ తర్వాత తిమోతి కూడా కొంతకాలం పరిచయం చేశారు. ఆ తర్వాత అపోస్తలుడైన యోహాను గారు అక్కడికి వచ్చి అక్కడ పరిచయం చేస్తూ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఎఫెసు మరిలో ఉన్నటువంటి సంఘమును గురించి అపోస్తలుడైన యోహానుకు తండ్రి అయిన దేవుడిచ్చే ప్రత్యక్షత మరి ఆ సంఘానికి ఎలా రాయమని చెప్పి ఆ సంఘానికి గురించి రాస్తూ ఉన్నారు. చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే మరి ఏమి రాస్తున్నాడంటే, మొట్టమొదటి ఎవరు రాస్తున్నారు అని చెప్పినట్లయితే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏవనగా, మరి దేవుణ్ణి ఈ రీతిగా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు, పరిచయం చేస్తున్న వారికి. మన దేవుడు ఎవరంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. సంఘముల మధ్య దీపస్తంభము మరి సంఘమునకు మరి సాదృశ్యంగా ఉంది. మరి 1వ అధ్యాయం ఆఖరి లైన్లో చూస్తే 7 దీపస్తంభములు 7 సంఘములు. మరి దీపస్తంభము సంఘమునకు సాదృశ్యం, సంఘముల మధ్య సంచరించేటువంటి దేవుడు ఆయన రాస్తున్నాడు. ఆయన ఏమని రాస్తున్నాడంటే 2వ వచనంలో నుండి మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే మరి దేవుడు వీరిని 7 విషయాల్లో సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. 7 సంగతులలో సంఘాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు. అది చూస్తే మొట్టమొదటిది 2వ వచనంలో మొట్టమొదటిది నీ క్రియలను, వారి క్రియలు మరి విశ్వాసులు, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క సత్క్రియలు చక్కగా ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట దేవుడు వారి క్రియల గురించి చెప్తున్నాడు. 2వది నీ కష్టమును, 3వది నీ సహనమును. మరి క్రియల గురించి చూసినట్లయితే నీ క్రియలు, మరి క్రియల గురించి చూసినప్పుడు మరి తీతు గ్రంథంలో మనం చూస్తాం, తీతుకు రాసిన పత్రికలో మరి ఒక మాట చూస్తాం. 3వ అధ్యాయము 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. కాబట్టి క్రియలు ఉన్నాయి, అంత మాత్రమే సరిపోదు. ప్రభువు మన క్రియలను బట్టి కాదు, ఆయన పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగి చేయడం ద్వారా మనల్ని రక్షించారంటున్నారు. అంతేకాదు మరి 1వ అధ్యాయము తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మరి 16వ వచనంలో స్పష్టంగా ఉంది. 16వ వచనం చూస్తే, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇక్కడ చూస్తే చాలామంది తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. మొట్టమొదటి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ వారి క్రియల మూలంగా చూస్తే వారు ఎరుగమన్నట్టుగా ఉన్నారు. అయితే ఎఫెసు సంఘం ఆ రీతిగా లేదు, వారి క్రియలు చక్కగా ఉన్నాయి. అందుచేత మరి దేవుడు అంటే వాళ్ళ నీ క్రియలు నేను ఎరుగుదును. 2వది నీ కష్టం, ఎంత హార్డ్ వర్క్ వాళ్ళ దగ్గర ఉందంటే చాలా కష్టంగా వారు మరి దేవుని పని కోసం కష్టపడతారు. 3వది చూస్తే నీ సహనమును, ఎంతో సహనముతో వారు మరి పరిచర్యలో వెళ్తున్నారు. ఆ సంఘములో ఉన్నటువంటి 3 సంగతులు, మొట్టమొదటిది నీ క్రియలు, 2వది నీ కష్టము, నీ సహనము బాగున్నాయి అని మెచ్చుకుంటున్నారు ప్రభు. అంతేకాదు 4వ సంగతి చూస్తే నీవు దుష్టులను సహింపలేవు. నీవు సంఘములో ఎవరైనా మరి దుష్టులుగా ఉంటే వారిని సహింపలేరు, వారిని గద్దిస్తారు, వారిని ఖండిస్తారు. దుష్టుల్ని సరిచేసేటువంటి సంఘముగా ఎఫెసు సంఘం ఉంది. 5వదిగా చూస్తే ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. 5వది అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి
వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు. చూసారా? 5వ చూస్తే చాలామంది అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకొచ్చు ఆ సంఘమునికి వచ్చేవారుగా ఉన్నారు. అయితే వీరు పరీక్షిస్తున్నారు వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివి. చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది దినాల్లో అబద్ధ బోధకులు అపోస్తులు కాకుండానే ఎన్నో పేర్లు పెట్టుకొని బయలుదేరుతూ ఉంటారు సంఘాల్లోకి. కాబట్టి ఎఫెసు సంఘం ఆ రీతిగా లేదు. వారు పరీక్షించేవారుగా ఉన్నారు. అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువని వారిని పరీక్షించడం ద్వారా వారు ఎవరని కనుగొనేవారుగా ఉన్నారు. అటువంటి గొప్ప పరీక్ష చేసే సంఘంగా ఎఫెసు సంఘాన్ని మనం చూస్తున్నాం. తిరిగి 6వ చూస్తే మరి నీ సహనము నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. చూస్తే 6వది వారు ఏమి చేసినా మరి తండ్రి అయిన దేవుని నామాన్ని వారు చేస్తున్నారు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో మనం కూడా చేస్తాం. ఏది చేసినా మనకే పేరు రావాలనుకుంటాం, మనకే మంచి మనం గుర్తింపు పొందాలనుకుంటూ ఉంటాం. అని వారు అలా చేయలేదు. వారు ఏం చేసినా వారు మరుగుపరుచుకున్నారు, తండ్రిని కనుపరిచారు. కాబట్టి మరి తండ్రి అంటా ఉన్నాడు, నా నామము నిమిత్తము భారం భరించి, నా నామము నిమిత్తము, తండ్రి అయిన దేవుని నిమిత్తము, ఆయన నామ నిమిత్తమే చేశారు. ప్రతి కార్యం కూడా తండ్రి అయిన దేవుని నామంలోనే వారు చేసిన వారుగా ఉన్నారు. తిరిగి 7వది చూస్తే వారు అలయలేదు. వారు ఇంకా ఏదైనా కార్యాలు ఉంటే చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా అలసట వారి సంఘంలో లేదు. కాబట్టి బహుశ్రేష్టమైనటువంటి సంగతులు దేవుడు ఇక్కడ ఎఫెసులో ఉన్నటువంటి సంగతులను ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. వారు చూస్తే వారి యొక్క కార్యాలు వారు ఏ రీతిగా ఉన్నారంటే చక్కగా వారి క్రియలు బాగున్నాయి. తర్వాత వారి కష్టం ఎంతో మరి హార్డ్ వర్క్ చేస్తున్నారు దేవుని కోసం. ఎంతో సహనంతో వారి ముందుకు కొనసాగుతున్నారు. మరి దుష్టులను వారు ఎక్కడ కూడా సంఘంలో మరి సహించట్లేదు. దుష్టులను వారు సహించట్లేదు. అది ఎంతో పరిశుద్ధంగా ఉండాలని చూసుకుంటున్నారు. మరి చూస్తే 5వది అపోస్తులు కాకయే తమ అపోస్తులు చెప్పుకునే వారిని వారు పరీక్షించి వారిని వెళ్ళగొట్టేవారుగా ఉన్నారు. వారిని మరి ఒప్పుకోవట్లేదు. తిరిగి చూస్తే మరి 6వది ప్రతిదీ కూడా తండ్రి దేవుని నామంలో వారు చేస్తున్నారు. ఇది కూడా శ్రేష్టంగా ఉంది. ఇంకా చూసినట్లు వారు అలయట్లేదు. ఇంకా దేవుని పనిలో మేము ఆసక్తిగా ముందుకు వెళ్తాం అనే విధానంలో వారు అలయకుండా ముందు కొనసాగేవారుగా ఉన్నారు. 7 గొప్ప గుణ లక్షణాలు మరి ఉండవలసినవి ఎఫెసు సంఘంలో ఉండడం మనం చూస్తున్నాం. అయితే ప్రభు అంటున్నారు ఇక్కడ 4వ వచనం జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనంలో అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒక తప్పు కూడా ప్రభు ఇందులో ఎత్తి చూపించేవారుగా ఉన్నారు. ప్రభు పరిపూర్ణుడు, సంపూర్ణుడు, పరిశుద్ధుడు. మనం కూడా పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నారు. అందుచేత మరి ఏ లోటు ఎక్కడ కూడా మరి లోటు లేకుండా సంఘము అది కళంకమైన మచ్చైన డాగైన ముడతైన లేకుండా చూడాలని ప్రభు అని సంకల్పించి సంఘానికి మరి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు. ఏంటంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదటి ప్రేమను నీవు వదిలిపెట్టావు. కాబట్టి నేను నీ మీద ఈ తప్పు ఒకటి మోపాల్సి ఉంది. ఒక తప్పు 7 మంచి లక్షణాలు ఉన్నప్పటికి కూడా ఒక తప్పును ప్రభు ఎత్తి చూపిస్తూ ఉన్నారు ఈ సంఘములో. అదేమిటంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు. మొదటి ప్రేమను ప్రభు కోరుతున్నాడు. చూడండి మరి యెషయా గ్రంథంలో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూసినప్పుడు ప్రభు రాస్తా ఉన్నాడు అక్కడ ప్రవక్త ద్వారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపము. యెహోవా సెలవిచ్చిన దేవనగా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొంచున్నాను. ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటంటే నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మొదటి ప్రేమను నీవు
వదిలిపెట్టావు, అందుచేత నేను దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మొదటి ప్రేమను నీవు తిరిగి కలిగి ఉండాలని కోరుతున్నాను అని ప్రభు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నారు. మొదటి ప్రేమను తిరిగి కోరుతూ ఉన్నారు. అంతేకాదు మరి తిరిగి గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఐదో వచనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చాలా గట్టి హెచ్చరిక వస్తుంది ఇక్కడ. వారిలో 7 మంచి గుణలక్షణాలు ఉన్నాయి, కానీ ఒకటి ప్రాముఖ్యమైనది లేదు. దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ఎంత ఉన్నతంగా మనం ప్రేమించారంటే ప్రాణం పెట్టినంతగా ఆయన మన కొరకై ప్రాణార్పణంగా పోయబడ్డారు కలువరి శిలువలో. మరి నీ నా నిమిత్తమై ఆయన దీనుడుగా వచ్చాడు. ఆయన దీనుడుగా లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా మన నిమిత్తమై కలువరి శిలువలో ఆయన మేకులు కొట్టబడ్డానికి, మేకులతో వేలాడదీయబడ్డానికి కాళ్ళ చేతులందు శిరలు కొట్టారు, తల మీద ముండ్ల కిరీటం, పక్కన బల్లెపోటు, శరీరమంతా కూడా దెబ్బలు. ఆ రీతిగా ఆయన శరీరమంతా కూడా దున్నబడింది. అంతగా ప్రభు మనల్ని ప్రేమించారు, ప్రాణం పెట్టారు మన కొరకు. అయితే ప్రభు నన్ను కూడా ఆ మొదటి ప్రేమను తిరిగి మనం కలిగి ఉండాలని కోరుతున్నారు. లేని ఎడల చూడండి, మొట్టమొదటి నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. కాబట్టి 7 క్రియలు నువ్వు చేస్తున్నావు, అయితే మొదటి ప్రేమ ఇది కూడా నువ్వు కలిగి ఉండాలి, మొదటి ప్రేమ. కాబట్టి మరి ఇర్మియా ప్రవక్త ప్రవశించిన రీతిగా నీవు చూపిన అనురాగము, ఆ యొక్క నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొచ్చున్నాను, అది తిరిగి కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తే మరి పేతురు ఆ జీవితంలో ప్రభు పలుమారులు హెచ్చరించడం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనం నుండి కూడా పేతురుతో ప్రభు ఇలా అంటా ఉన్నారు. 15వ మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పెను. యేసు నా గొర్రెలను పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా 16 చూస్తే, ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా? ఇదే ప్రశ్న ఇది నాన్న నిన్ను కూడా ప్రభు అడుగుతూ ఉన్నారు. మొదటి ప్రేమ మీరు కలిగి ఉన్నారా? ఆ మొదటి ప్రేమ కలిగి ఉండకపోతే సరి చేసుకోండి, మొదటి ప్రేమను కలిగి ఉండండి. లేకపోతే నేను వచ్చి ఆ దీపస్తంభాన్ని మీ వద్ద నుండి తీసుకుని పోతానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి ప్రేమ గురించి ఎఫెసీ సంఘానికి ప్రభు హెచ్చరించేవాడుగా ఉన్నాడు. చూస్తే పేతురుతో అదే హెచ్చరిస్తూ ఉన్నారు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రె పిల్లలను మేపు. తిరిగి పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను కాయము. తిరిగి అంటా ఉన్నాడు. పేతురు అంటున్నాడు, మరి సమస్తం ఎరిగినవాడు అంటున్నాడు, అయ్యా నీవే ఎరుగుదు అంటున్నాడు. కానీ ఈ పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పరిచర్య కాలం అంతా ఉన్నాడు. కానీ మరి ప్రభు చెప్పినట్లుగా మరి కోడికి మునిపే 3 సార్లు బొంకినటువంటి వాడు. అయితే ఈ పేతురుని కూడా ప్రభు తిరిగి సమకూర్చడాన్ని మనం చూస్తాం. మార్క్స్ వార్తలో మరి మార్క్స్ వార్త 16వ అధ్యాయాన్ని మనం చూస్తాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ప్రభు చక్కగా పేతురు కొరకు చెప్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడైతే బొంకి మరి ప్రభువుని దర్శించలేడేమో, ఒకవేళ నీ దూరం అవుతున్నాడేమో అని ప్రభు మరి ఆ యొక్క మరి స్త్రీలకు చెప్తున్నాడు. ఆయన 7వ వచనం చూస్తే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వచనం, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళిచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని ప్రత్యేకంగా ఇక్కడ పేతురుని ఉదాహరించి నొక్కి చెప్తూ ఉన్నాడు. మరి మార్క్స్ 7వ వచనంలో చూస్తాం, పేతురుతోనూ చెప్పండి, పేతురుతో చెప్పండి, మీరు మరి గలిలయలో మనం కలుసుకోవాలా, పేతురుని కూడా అక్కడ రమ్మానండి. చూడండి ఎంతటి ప్రేమ. మొదటి ప్రేమలో నుండి మనం కోల్పోయినప్పుడు, తొలగిపోయినప్పుడు దేవుడు తిరిగి ఆయనే సమకూర్చుకునేవాడు.
అందుచేత ఆయన ముందుగానే సంఘాలకి రీతిగా చెప్తా ఉన్నాడు. ఎఫెసు సంఘానికి ఆయన నామము ఏ నామం అని ఆయన ప్రకటిస్తూ ఉన్నారంటే, ఆయన నామం గురించి ఎటువంటి నామం కలిగినటువంటి ఆయన అంటే చూడండి, 2వ అధ్యాయము 1వ వచనాలు చూస్తే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. 7 నక్షత్రములు తన కుడి చేతిలో ఉన్నాయి. నక్షత్రములు దేవుని దూతలు ఆయన చేతిలో ఉన్నారు. కాబట్టి ఆ సంఘములో ఒకవేళ ప్రేమ చల్లారిపోతే, మొదటి ప్రేమ కోల్పోతే, వారు కనుక ఒప్పుకుంటే, సరి చేసుకోవడానికి ఒప్పుకుంటే దేవుడే తిరిగి దాన్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు. పేతురు బహుశా మరి బొంకిన తర్వాత ఎంతో పశ్చాత్తాపడి ఉంటాడు. అందుచేత పేతురుతో కూడా చెప్పండి, నేను గలిలయలో పేతురుని చూడాలి. కాబట్టి పేతురుని దేవుడు తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. తిరిగి మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా అదే చూస్తున్నాం. నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాడు పేతురు ఆయనతో పాటు కొంతమంది తీసుకెళ్ళిపోయాడు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క క్రియలు, కార్యములు అన్నీ మర్చిపోయి పేతురు ఎత్తిపోయినప్పుడు దేవుడు దర్శించి మరి పేతురుతో అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు, వీరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రభు, నేను కూడా ప్రభుని ప్రేమించాలని, ప్రభు చిత్తానుసారమైన కార్యాలు చేయాలని, మొదటి ప్రేమ కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే వీరి క్రియలు బహు దొడ్డవి. అంతేకాదు ఇక్కడ మరొక ప్రత్యేకమైనటువంటి తలంపు కూడా మరి చెప్తా ఉన్నారు. ఇక్కడ 6వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయితుల క్రియలను కూడా ద్వేషిస్తున్నాడు. ఆఖరిగా మరొకసారి చెప్తున్నాడు, నికోలాయితుల క్రియలు కూడా నువ్వు ద్వేషిస్తున్నావు. నికోలాయితులు అనగా నిక్కంటే ఒక అధికారము, అధికారము, లావోస్ అంటే ప్రజలు. నికోలాయితులు అంటే ప్రజలపై అధికారము చెలాయించాలని చూచేటువంటి వారు. దేవుని సంఘములో దేవుని బిడలపై అధికారము చెలాయించాలని, అధికారులుగా ఉండాలని ఆ రీతిగా కోరుకున్నటువంటి వారు. అయితే ఎఫెసు సంఘం ఎంత మంచి సంఘం అంటే, ముందుగానే నా నామము నిమిత్తము వారు చేస్తున్నారన్నీ కూడా. అంతేకాదు నికోలాయితుల క్రియలను కూడా వీరు ద్వేషిస్తున్నారు. మరి దేవుని ప్రజలపై మరి ఆ యొక్క అధికారం చెలాయించేటటువంటి మనుషులను కూడా వీరు ద్వేషిస్తున్నారు. వీరి ఉద్దేశం చక్కగా మరి సేవ చేస్తున్నారు, చక్కగా దేవునికి సేవ చేస్తున్నారు. కానీ వారిలో మొదటి ప్రేమ లేదు. వారు చక్కగా చూసినట్లయితే వారు చక్కగా పాటలు పాడుతున్నారు, వారు చక్కగా మరి వర్తమానాలు చెప్పుకుంటున్నారు, వారు చక్కగా మరి ఆతిథ్యం ఇచ్చుకుంటున్నారు, వారు చక్కగా మరి దేవుని కొరకు, సత్యం కొరకు నిలబడుతున్నారు. వారు చక్కగా మరి ఎటువంటి ఆ యొక్క మరి దేవుని సంఘములో ఆ యొక్క దుష్ట కార్యాలు ఏవి కూడా లేకుండా వారు చక్కగా మరి క్రియ కలిగి ఉంటున్నారు, శ్రద్ధ కలిగి ఉంటున్నారు. సంఘం విషయంలో ఎంతో పరిశుద్ధంగా భద్రపరుచుకుంటున్నారు. వారి క్రియలు ఎంతో దొడ్డవిగా ఉన్నాయి. కానీ వారిలో మరి దేవునికి కనబడినది మొదటి ప్రేమ. కాబట్టి కోల్పోయితిమి మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో అని భక్తులు పాడుతూ ఉన్నాడు. కోల్పోయాం మొదటి ప్రేమ, చల్లారిపోయాం అని చెప్పుకుంటున్నాం. కానీ మనం ఉజ్జింపబడాలంటే ఆ మొదటి ప్రేమను మనం కలిగి ఉండడానికి ఆ తండ్రి అయిన దేవునిపై మనం ఆధారపడినప్పుడు, మన కొరకు కలువరి శిలువలో దీనుడుగా, రిక్తుడుగా తగ్గించుకొని అర్పించబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ శిలువ దగ్గరికి మనం వచ్చి దీనత్వంతో ఆ మొదటి ప్రేమ మేము కలిగి ఉండాలని ప్రభువుని విరిగిన హృదయంతో వేడుకున్నప్పుడు ఆయన కుడి చేత ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకునేటువంటి 7 దీపస్తంభముల మధ్య సంచరించేటువంటి వాడు చెప్పు సంగతులు అనగా యొక్క నామములోనే దేవుడు ఆ సంఘమును నిలబెట్టగలడు అని మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి చూసినట్లయితే దేవుని యొక్క మరి నిరంతర కార్యాల కొరకై, దేవుడు మన హృదయాల్లో జరిగించేటువంటి నిరంతర కార్యాల కొరకై మనం హృదయపూర్తిగా ప్రభువు దగ్గర మనం ఖాళీ పాత్రగా నిలబడినప్పుడు ఆయన యొక్క మొదటి ప్రేమతో నింపేవాడుగా ఉన్నాడు. మన యొక్క జ్ఞానం కాదు, మన యొక్క విద్య కాదు, మన యొక్క అధికారం కాదు, మనం ఏమాత్రమూ కూడా కాదు. కేవలం సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు మనం అప్పగించుకున్నప్పుడు ప్రభువు ఆయన మన జీవితాల్లో సంపూర్ణ కార్యాలు జరిగిస్తారు.
చూడండి, మరి ఒక భవనం కట్టబోయేటప్పుడు మరి మొదట దాని పని కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే చుట్టూ మరి ఏ యొక్క క్లాత్స్ ఏంటి కట్టేస్తారు, లోపల మాత్రం భవనం తయారవుతూ ఉంటుంది. కొన్ని దినాలు అయిన తర్వాత మరి ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటివన్నీ విప్పినప్పుడు తయారైన భవనాన్ని మనం చూడగలం. కాబట్టి ప్రభుకి సంపూర్ణంగా మనకి మనం తగ్గించుకుని అప్పగించుకున్నప్పుడు ప్రభు తన ఆత్మచేత మరి ఆయన మనల్ని నిలబెట్టేటువంటి వాడు. ఆయన మనల్ని దీపస్తంభముగా ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని చూస్తున్నాడు సంఘాన్ని. కాబట్టి మనం మన యొక్క మానవ హద్దుబాట్లు, మానవ తలంపులన్నీ కూడా బంధించుకొని ప్రభువుకి మనం అప్పగించుకున్నప్పుడు సంపూర్ణంగా దేవుడు కూడా మనలో ఎడతెగని తన పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మనలను నిలబెట్టాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ దినాన ప్రభు వాళ్ళకు సమీపస్తులమైనటువంటి మన ఎడల ప్రభు ఆయన మన జీవితంలో ఒక ప్రశ్న, అన్ని విషయాలు బాగున్నాయి, అన్ని మంచి సంగతులే ఉన్నాయి, కానీ ఒకటి ఏంటది లేదు, మొదట నీకుండే ప్రేమను నీవు వదిలిపెట్టావు. ఎందుకు ప్రేమ తొలగిపోయింది అంటే మరి ఆ ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క సంతోషాలు, లేకపోతే ఆ ఐక్య విచారాలు, వాటన్నిటిపై ఒకవేళ సంఘం యొక్క దృష్టి మళ్లించబడి దేవుని కంటే మరి తమ సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, దేవుని కంటే వారి యొక్క మరి పరిస్థితిని ఎక్కువగా ఎంచుకునేటువంటి పరిస్థితులు ఆ సంఘములో ఒకవేళ చొరబడి ఉండొచ్చు. అందుచేత దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఇదే ప్రశ్న, ఇదే లోటుపాటు మన జీవితంలో కూడా ప్రభు చూపిస్తున్నాడు. ఈ దినాన మన జీవితంలో కూడా మొదటి ప్రేమను ఒకవేళ విడిచిపెడితే ప్రభు ఆయనే తిరిగి సమకూర్చేటువంటి వాడు. ఆయనే మనము ఆ ఖాళీ చేతులతో మరి ఆయన దగ్గర మనం నిలబడినప్పుడు, నిష్ప్రయోజనమైనటువంటి మీ దాసులమని ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ప్రభు మరి ఆయన నింపేటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు, నూతన ప్రేమతో ఆయన మనల్ని బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా ఎఫెసు సంఘము మరి సరి చేయబడాలని కూడా ప్రభు కోరుతా ఉన్నాడు. లేని ఎడల ఆ దీపస్తంభము దాని చోట నుండి తీసివేస్తాను. దేవుని యొక్క సంఘములో మరి దేవుని మహిమ కోల్పోతుంది. దేవుని యొక్క ప్రేమ ఎక్కడైతే ఉండదో, ఎక్కడైతే ప్రేమ చల్లారిపోద్దో అక్కడ దేవుని మహిమ ఉండదు, దేవుని యొక్క సన్నిధి ఉండదు. అలవాటుగా ఆచారంగా యాంత్రికంగా మరి పరిచయం జరుగుతూ ఉంటుంది, మరి మందిరాలు జరుగుతూ ఉంటాయి, కానీ దేవుడు దీపస్తంభాన్ని తీసేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వాలలో పాల్పంపులు పొందే మనం మరి తిరిగి కొన్ని దినాల్లో దేవుని ఇంటికి మనం సహవాసంగా సంఘముగా కూడుకునే పరిస్థితులు ఆసన్నమవుతూ ఉన్నాయి. ఈ దినము ప్రత్యేకంగా మన జీవితాల్లో మొదటి ప్రేమ కలిగి ఉండి ఏదైతే కోల్పోయామో, ఏదైతే ఆ తప్పు మన మీద మోపడిందో, కాబట్టి ఆ తప్పును మనం సరి చేసుకోవడానికి ప్రభు పాదాల దగ్గర ఆశ్రయించినప్పుడు, ప్రభు బలం మనం సమీపిస్తున్నాం, మనం సరి చేసుకున్నప్పుడు, ఆ మొదటి ప్రేమ కొరకు మనం ప్రార్థించినప్పుడు, ఆ మొదటి ప్రేమ కొరకు మనం ఆశ కొలిగినప్పుడు, ఆ మొదటి ప్రేమ తిరిగి ప్రభువే మనల్ని ప్రేమలోకి ప్రభువే మనల్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఆ రీతిగా ప్రభు మరి ఎఫెసు సంఘాన్ని బలపరచాలని కోరుతా ఉన్నాడు. ఆ తప్పు కూడా సరిచేసి అదేవిధంగా నన్ను కూడా మరి ఆ మొదటి ప్రేమ కోల్పోయిన స్థితిలో నుండి, ప్రేమ చల్లారిపోయిన స్థితిలో నుండి ఆ యొక్క ప్రభు పక్షంగా మనము ఎన్నో కార్యాలు చేస్తున్నాం. ఇంకా గంభీరంగా మొదటి ప్రేమతో సమస్తము చేయాలని, సమస్తము కూడా మరి ఆయన నామంలో చేయాలని, ఆయన కొరకు చేయాలని, ఆయన నామం మాత్రమే మన మధ్య ఉన్నతంగా ఉండాలి, మొదట ఉండినట్లుగా. చాలామంది అంటారు, రక్షణ పొందినప్పుడు ఇలా చేస్తాం, అలా చేసాం, ఇప్పుడు అలా చేయలేకపోతున్నాం. మనం సరి చేసుకున్నప్పుడు, ఏదైతే చేయలేకపోతున్నామో సరి చేసుకున్నప్పుడు వారు అలయలేదు. వారు ఏదైతే మరి ఇంకా ప్రభు చేత నడిపించబడుతున్నారో ఆ రీతి నడవడానికి వారు సంసిద్ధంగా ఉన్నారు. ఇది నీవు కూడా ఆ రీతిగా సంసిద్ధంగా ఉన్నప్పుడు మనం అలయలేదు. మన వయసు ఎంత అయినప్పటికీ కూడా ప్రభు కార్యాలు మనం అలయలేదు ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ దినాన మొదటి ప్రేమతో తిరిగి దేవుని కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని బలపరిచి నడిపించేవాడుగా ఉన్న రీతిగా నడిపించును గాక. మా ఎడల మీరుండి పరిచర్య అంతట్లో కూడా సహాయపడి నడిపించిన ప్రేమను బట్టి వందనములు, స్తోత్రములు. ప్రభువారైనా ఆ యొక్క 12 ఏళ్ళు రక్తస్రావ గల స్త్రీని మీరు స్వస్థపరిచిన రీతిగా ప్రభువారైనా మరి చనిపోయినటువంటి యాయరు కుమార్తెను మరి నైనా సజీవురాలకు చేసినట్లుగా పాపం చేత అపరాధం చేత పడి చచ్చిన మమ్మలను
మా యొక్క భయంకరమైనటువంటి మా యొక్క పాపపు యొక్క గాయములు మరి నాయన దుర్వాసన చేత స్రవించుండగా మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు, మరణం నుండి జీవనం దాటించిన దేవుడు ఉన్నది వందనాలు స్తోత్రాలు. అంతేకాదు ప్రభు నాయన మొదటి ప్రేమ తిరిగి ఆయన కలిగి ఉండాలని మీరు సెలవిచ్చిన ప్రేమను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ఆ రీతిగా మేము నాయన మీ యొక్క రాకడ పర్యంతరము లేదా ఆయన మా మరణ దినం వరకు కూడా నమ్మకంగా ఉండటానికి ప్రభానైనా మరి నాయన మీ యొక్క ఆయన సన్నిధిని మరి నాయన మీ యొక్క ఆయన బిడ్డలను మీరు ప్రేమించి నాయన మిమ్మల్ని ప్రేమించి ప్రభావ మీ కొరకు మా జీవితాలు వీక్షించినట్లుగా సమృద్ధి నిదానం మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. దినం రాగిలినటువంటి ప్రియ బిడ్డలందరినీ బట్టి కూడా వందనములు స్తోత్రములు. ప్రభావ తిరిగి నాయన మందిర సమృద్ధిలో నుండి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీ సమృద్ధి చేత నింపండి. ప్రభానైనా మీ నామంలో వారు సమర్పణను బట్టి కూడా మీకు వందనాల స్తోత్రాలు నిరంతర ప్రతిఫలం దయచేయండి. వారు తిరిగి ప్రయాణం కొరకు కూడా మీ సహాయం కోరుకుంటున్న జ్ఞాపకం చేసుకోండి. రీతిగా ప్రభా మరి నేను యూట్యూబ్ ద్వారా కూడా అనేకులు వీక్షిస్తూ ఉన్నారు, వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. ప్రభా ఈ మాటలు వారు కూడా వినగలట్టు కొరకే సహాయం చేయండి. మరి రక్షణ లేని వారు రక్షించండి. ప్రభా రక్షణ పొంది మరి నేను ఎవరైతే సహవాసానికి దూరంగా ఉంటున్నారో ప్రత్యేక విధానంలో దర్శించండి. ప్రభా మమ్మల్ని చేలికి అప్పగిస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి బలహీన వృద్ధుల్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. హెబ్రోన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పెద్దలేని మీ దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, జ్ఞాపం చేసుకోండి. మరి తిమోతంకులు కురియన్ గారు తండ్రి మరి ఈ రీతిగా ప్రభా నేను హెబ్రోన్ జరిచిన పరిచర్య వాడబడిచిన మీ దాసులైన వారందరూ బట్టి కూడా వందనములు స్తోత్రములు. గత వారంలో చిట్టుమూరి సంఖ్యలు మీ మహిమలో పిలుచుకున్నారు, మీకు వందనాలు. సంఘమును మీ దాసుల కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ఆదరించండి, బలపరచండి. ప్రభా నేను ప్రపంచ దేశాలంటి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయా దేశాల్లో మరి నేను ఎంతో మరణము ఆయన వ్యాధి బయలుదేరి వెళ్తూ ఉంది. గత బయలుదేరిన తండ్రి మీరు ఆపండి. ప్రభా వ్యాధి నుండి తప్పించండి, విపులైన వారిని బలపరచండి, రక్షించండి తండ్రి. మరి అనేకులు మరణిస్తూ ఉన్నారు రక్షణ లేకుండా, ప్రత్యేక జ్ఞాపం చేసుకోండి. ప్రభా మీరేనైనా జ్ఞాపం చేసుకుని వ్యాధిని ఆపి తండ్రి నాయన ప్రభా నైనా మీ యొక్క సత్య సువార్త ఇంకా బలంగా వెడలివెళ్ళి కొరకే మీ సహాయం కోరుకుంటున్నాం. ప్రభా జ్ఞాపం చేసుకోండి. ప్రపంచమంతటా చెదిరిన పరిస్థితులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా జ్ఞాపం చేసుకోండి. బలహీన పరిస్థితుల్లో వ్యాధిని బట్టి పడక మీద ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే ప్రత్యేక విధానంలో వారిని దర్శించండి, స్వస్థపరచండి. మీరే రక్షకుడు నిరినట్లుగా వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి, కృప చూపించండి. ఇంతవరకు కూడా రెహబోత్ పక్షంగా మీరుండి బలహీన నన్ను కూడా కుటుంబంగా జ్ఞాపం చేసుకున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ జరిగించబడుచున్న పరిచర్య అంతటిపై మొదలు వేసి ఇక్కడ ఫలింపు చేయమని, కృప చూపించమని, ప్రియ వెళ్చుండగా మీ దీవెనాస్త్రాలతో నడిపించమని, సీయోలను ఆశ్రయించమని, రాగల బిడ్డలందరినీ బట్టి కూడా మరొకసారి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా కొరకై తిరిగి తొలరానటువంటి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.